హాయ్ వెల్కమ్ టు సునీత డైరీస్. ఈ రోజు అయితే చాలా ట్రెండింగ్లో ఉన్న టింటెడ్ సన్ స్క్రీన్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నానండి. సో ఈ 2025లో టింటెడ్ సన్ స్క్రీన్ అనేది ఎందుకు అంత ట్రెండీగా క్రేజీగా అవుతుంది, అలాగే నార్మల్ సన్ స్క్రీన్కి టింటెడ్ సన్ స్క్రీన్కి మీకు మేకప్ లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. సో లెట్స్ గో టు ద సునీత డైరీస్. టింటెడ్ సన్ స్క్రీన్ అంటే ఏంటి? సాధారణంగా సన్ స్క్రీన్లో కలర్కి కొంచెం పిగ్మెంట్ మిక్స్ చేసి అలాగే స్లైట్ కవరేజ్ ఇచ్చేలా డిజైన్ చేసి ఉంటుంది. అంటే ఫౌండేషన్ వాడకుండానే మనకి ఫేస్ అనేది అన్ఈవెన్ స్కిన్నెస్ అనేది ఇది కవర్ చేస్తుంది. అలాగే దీంట్లో SPF కూడా ఉంటుంది. 2025లో ఇంత క్రేజ్ ఈ టింటెడ్ సన్ స్క్రీన్కి ఎందుకు ఉందో చూద్దామండి. ఏంటంటే ఇప్పుడు 2021లో ఇది బాగా చాలా ట్రెండీగా అయ్యింది. ఎందుకంటే దీంట్లో టైం అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు వర్క్కి వెళ్ళే వాళ్ళకి కానీ లేకపోతే లైట్ మేకప్ ఎక్కువ మనకి హెవీగా ఉండకూడదు అనుకునే వాళ్ళకి ఇది టింటెడ్ సన్ స్క్రీన్ అయితే బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫౌండేషన్ కూడా లేకుండా మన స్కిన్లో అన్ఈవెన్నెస్ ఏదైతే ఉంటుందో, పిగ్మెంటేషన్ ఏదైతే ఉంటుందో ఇది దీనివల్ల కవర్ అయిపోతుంది. అలాగే మాస్క్, స్వెట్ నుంచి కూడా ఇది చాలా వరకు ప్రూఫ్గా ఉంటుంది. అంటే స్వెట్ ప్రూఫ్ ఫార్ములా కూడా ఈ టింటెడ్ సన్ స్క్రీన్లో ఉంటుంది. అలాగే సెలబ్రిటీస్ పోతే ఇన్స్టెంట్గా మనకి గ్లో కావాలి, మేకప్ వేసుకునేంత టైం లేదు అనుకున్న వాళ్ళకు కూడా ఈ టింటెడ్ సన్ స్క్రీన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. టింటెడ్ సన్ స్క్రీన్స్ అనేవి 3 టైప్స్ అండి. మెయిన్గా వీటిలో ఏంటంటే మినరల్స్, ఫిజికల్ సన్ స్క్రీన్ అంటే వీటిలో ఏంటంటే జింక్, ఆక్సిడెంట్, ఐరన్ ఆక్సిడైజ్ బేస్డ్లో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇది బాగా సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కెమికల్, దీంట్లో ఏంటంటే లైటర్ స్ట్రెచ్ ఉంటుంది. అలాగే కాస్మెటికల్లీ ఎలిగెంట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి హైబ్రిడ్, దీంట్లో ఏంటంటే మినరల్స్ ఉంటాయి, కెమికల్ మిక్స్ ఉంటుంది, బ్యాలెన్సింగ్ లెవెల్ కూడా దీంట్లో మంచిగా ఉంటుంది. టింట్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే దీంట్లో ఏంటి అంటే మనకి ఐరన్ ఆక్సిడెంట్ స్పెషల్ అడ్వాంటేజెస్ ఇస్తాయి. వీటిలో ఫస్ట్గా విజిబుల్ లైట్ ప్రొటెక్షన్, పిగ్మెంటేషన్ ప్రాసెస్ అనేది స్కిన్కి కొంచెం ఫ్యూజ్గా ఉండే బెనిఫిట్ అండి. అలాగే మెలాస్మా కానీ పిగ్మెంటేషన్ కానీ దీనివల్ల మనకి కొంచెం వరకు అయితే కవర్ అయిపోతుంది. టింటెడ్ సన్ స్క్రీన్ అనేది ఎవరెవరు యూజ్ చేయొచ్చు అంటే టింటెడ్ సన్ స్క్రీన్ అనేది అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళైతే యూజ్ చేయొచ్చు అండి. అలాగే పిగ్మెంటేషన్, మెలాస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అలాగే మేకప్ లుక్ అనేది ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది టింటెడ్ సన్ స్క్రీన్ అనేది బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ బిజీ లైఫ్లో ఉన్న వాళ్ళకి అంటే వర్క్కి బయటకు వెళ్ళే వాళ్ళకి కూడా ఈ సన్ స్క్రీన్ అనేది చాలా బాగా ఉంటుంది. అలాగే మేకప్ లుక్గా ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది ఎలా యూజ్ చేయాలి అంటే 2-3 ఫింగర్స్ రూల్ ఉంది కదండి. ఇలా అప్లై చేసిన తర్వాత 2-3 ఫింగర్స్కి సో ఇలా అప్లై చేసి నార్మల్ సన్ స్క్రీన్ యూజ్ చేసినట్టే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కడైనా ఎక్కువ తక్కువ లేకుండా యూనిఫామ్గా చూసుకొని స్కిన్ మొత్తం అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే 2-3 అవర్స్కి మీరు రీఅప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ సన్ స్క్రీన్ ఎలా యూజ్ చేస్తామో ఈ టింటెడ్ సన్ స్క్రీన్ కూడా అలానే యూజ్ చేయాలి. టాప్ ట్రెండింగ్ టింటెడ్ సన్ స్క్రీన్ అయితే ఏమేమో చూద్దామండి. ఫస్ట్ వీటిల్లో 5 out of 5 అయితే డాట్ అండ్ కీ దానికి ఇచ్చేయచ్చండి. డాట్ అండ్ కీ సన్ స్క్రీన్ అనేది చాలా లైట్ గా ఉంది. అది అప్లై చేసినా కూడా చాలా అసలు మీకు అప్లై చేసినంత లేదు. అలాగే గ్లోనెస్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఫోటాన్ వాళ్ళదండి, అది కూడా టింటెడ్ సన్ స్క్రీన్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి బయోడెర్మా, వీళ్ళది కూడా చాలా బాగుంటుంది. అలాగే పిలిగ్రిమ్స్ వాళ్ళ టింటెడ్ సన్ స్క్రీన్ కూడా ఇవైతే చాలా బాగున్నాయండి. టింటెడ్ సన్ స్క్రీన్ లో అలాగే మనకి గ్లో వస్తుంది. అలాగే మెలాస్మా కానీ పిగ్మెంటేషన్ కానీ ఇదైతే మనకి కవర్ చేస్తుంది. అలాగే మీరు కొనే ముందు ఒక చిన్న టిప్ అండి, ఎందుకంటే ఎప్పుడైనా కానీ మీరు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ అయితే చేయాలి. అలాగే SPF 30 అంతకన్నా అబోవ్ ఉండే SPF ఉండేది మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. అలాగే ఓన్ స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యే షేడ్స్ తీసుకోవాలి. కొన్ని డార్క్ ఉంటాయి, కొన్ని మరీ లైట్ ఉంటాయి. సో మీ కలర్ కు షేడ్ ఉండే సన్ స్క్రీన్ మాత్రమే తీసుకోవాలి. అలా ఎక్కువగా మ్యాటిజ్యూ ఫినిష్ స్కిన్ టైప్ అలాగే టెస్ట్ ప్రకారం తీసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్ కి పర్ఫెక్ట్ అండ్ డైలీ వేర్ కి ఎక్సలెంట్ ఆప్షన్ అయితే టింటెడ్ సన్ స్క్రీన్ అండి. దీంట్లో ఏంటంటే ప్రొటెక్షన్ ఉంటుంది, లైట్ కవరేజ్ ఉంటుంది, పిగ్మెంటేషన్ కి ఎక్స్ట్రా ప్రొటెక్షన్. సో ఆల్ ఇన్ వన్ ఇది కాబట్టి మీరు కరెక్ట్ గా తీసుకుంటే ఇది టింటెడ్ సన్ స్క్రీన్స్ అనేవి చాలా బాగుంటాయి. మీరు అప్లై చేసినా కూడా అమేజింగ్ రిజల్ట్స్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఈ టింటెడ్ సన్ స్క్రీన్ కాన్సెప్ట్ అయితే మీకు ఎలా ఉందో నాకైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. నెక్స్ట్ మీ చేసే కామెంట్స్ వల్లే నేను నెక్స్ట్ ఇంకొక వీడియో తీసుకోవడానికి ఎంకరేజ్మెంట్ గా కూడా ఉంటుంది. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఏంటి అంటే నా యాక్నీ జర్నీ ఎలా ఉంది. 3 years బ్యాక్ నాకు ఎంత యాక్నీతో నేను బాధపడుతున్నాను. సో అది ఎలాగ తగ్గి ఇప్పుడైతే ఇంత క్లియర్ స్కిన్ తో ఉందో నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవద్దండి. అంతవరకు బాయ్ బాయ్.